కుత్బుల్లాపూర్ పార్లమెంట్ ఆవరణలో భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ను కించపరిచే విధంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకులు క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేత మల్లారెడ్డి డిమాండ్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలను నిరసిస్తూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఉపరాష్ట్రపతి అయినటువంటి జగదీప్ ధన్కర్ గారిని అనుకరిస్తూ పార్లమెంట్ ఆవరణలో ఈ ఇండియాకు సంబంధించినటువంటి ప్రతిపక్షాలు టీఎంసీ పార్లమెంట్ సభ్యుడు మరి అనవసరంగా ఆయన మీద అభాండాలు వేస్తూ ఆయన యొక్క తీరును, ఆయన యొక్క సామాజిక నేపథ్యాన్ని, ఆయన యొక్క వృత్తిని, అదేవిధంగా సభా గౌరవాన్ని భంగపరిచే విధంగా అనుకరించి ఒక దేశ ప్రతిష్టలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క గౌరవాన్ని భంగం కలిగించినటువంటి మరి యొక్క ప్రతిపక్షాలు, అదేవిధంగా దాన్ని ముందు ఉండి కాంగ్రెస్ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ వీడియో తీస్తూ దాన్ని పాశవికంగా ఆనందించడం ఏదైతే ఉందో ఇది చాలా శోచనీయమైన విషయం. అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఈ యొక్క ప్రతిపక్షాలు వ్యవహరించడం ఏదైతే ఉందో దీన్ని ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించాలా. వెంటనే ఉపరాష్ట్రపతికి మరి క్షమాపణ చెప్పి, బేషరతుగా క్షమాపణ చెప్పి మళ్ళీ విధులకు, పార్లమెంట్లో విధులకు హాజరు కావాల్సినటువంటి బాధ్యత మీకుందని సందర్భంగా తెలియజేస్తూ, లేని పక్షంలో ప్రజలు మీకు తగినటువంటి శిక్ష ఇస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను.